రైట్. కృషాంక్ గారు, రుణమాఫీ అసలు చెయ్యరు, వీళ్ళు చెయ్యరు అని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిజంగా రుణమాఫీ చేస్తే నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానన్న సవాల్ కూడా గతంలో విసిరారు. కానీ రుణమాఫీకి దాదాపు రంగం ఇప్పుడు సిద్ధమైపోయింది. ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నారు. అలాగే మీరన్న రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అన్న దానిపైన కూడా నేను ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేని 6,36,000 మంది రైతులకు కూడా రేపు రుణమాఫీ చేయబోతున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. అది ఒక ఐడెంటిటీ మాత్రమే. భూమి బుక్ ఏదైతే ఉంటుందో అదే ప్రధానమైన ఆధారం నిన్న ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చారు. ఇంకా మీకు అభ్యంతరం ఏంటి రుణమాఫీ? సతీష్ గారు, ఫస్ట్ ఓట్ల కోసము మీరు హామీలు ఇచ్చినప్పుడు నిజంగా అప్పుడే షరతులు వర్తిస్తాయి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఏం షరతులు ఉండవు. మీరు వెళ్ళి 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖున మీకు ఇవి వస్తాయి అని చెప్పిన రోజే, లేదు డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే ఈ 7 నెలల్లో మీరు తాత్సారం చేసిన కారణంగా రెన్యూవల్స్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్లకు వర్తించదు అని మీరు ముందే చెప్పాల్సి ఉండే. నంబర్ 1. నంబర్ 2, కిసాన్ సమ్మాన్ నిధి అనేది తీసుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి క్రైటీరియాగా ఇవాళ తీసుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి వస్తుంది? కేవలం 30 లక్షల మందికి వస్తుంది. రైతు బంధు 69 లక్షల మందికి వస్తుంది. అంటే ఇంకా 39 లక్షల మందికి మీరు దీన్ని నిరాకరిస్తున్నా, దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిసాన్ సమ్మాన్ నిధిలో ఇప్పుడు ఉదాహరణకు మన ఆర్టీసీ ఎంప్లాయీలు ఉన్నారండి. ఆర్టీసీ ఎంప్లాయీలు రిటైర్డ్ అవుతారు, వాళ్ళకు పెన్షన్లు వస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు కూడా ఈ కేటగిరీలో పడరు కిసాన్ సమ్మాన్ నిధిలో. మీరు ఇందులో రిటైర్డ్ పెన్షనర్స్ కానివ్వండి, 10,000 పెన్షన్ అబౌవ్ ఉంటే వాళ్ళకి రాదు. ఐటీ కడుతున్నారు ఇవాళ చాలా మంది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారో నిజానికి వాళ్ళ స్కూల్ అడ్మిషన్ కోసం కూడా ఐటీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాహనం కోసమైనా దేనికోసమైనా కూడా, విద్యాభ్యాసం రకరకాల వాటి కోసం ఇలా రైతులు కూడా ఐటీ కడుతున్నారు. ఐటీ కట్టే వాళ్లకు కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. సో దాన్ని మీరు ఒక క్రైటీరియాగా అది కూడా కేటగిరీలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి రేషన్ కార్డు విషయం మీద ఇనిషియల్ గా ఫస్ట్ మొన్ననేమో ప్రకటన వాళ్ళ నిబంధనల్లోనే రేషన్ కార్డు అని ఉంది. సరే మేము రేజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. కానీ రేషన్ కార్డులో పాస్బుక్ లో ఈ 2 వ్యత్యాసం మీరు ఏంటిదంటే, పాస్బుక్ లో ల్యాండ్ హోల్డర్ది మాత్రమే ఉంటుంది, మొత్తం కుటుంబం పేర్లు ఉండవు. అదే పోనీ రేషన్ కార్డు చూద్దామన్నా కూడా కొత్తగా ఇప్పుడు ఒకవేళ అబ్బాయి పెళ్ళైన తర్వాత రేషన్ కార్డులో తన పేరు ఉండదు కదా, రేషన్ కార్డు సపరేట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. తను ల్యాండ్ ఓనర్ గా కూడా ఉంటే సపరేట్ గా వారికి పట్టా పాస్బుక్ ఉన్నా కూడా ఇవాళ మీరు రేషన్ కార్డు అని పెట్టారు కాబట్టి తను రేషన్ కార్డులో కుటుంబ సభ్యునిగా అయితే ఉండడు కదా. సో అసలు ఈ క్లారిటీ లేకుండా, సూచనలు తీసుకోకుండా కేవలం పంతాగా, అంటే మేము రాజకీయంగా ఒక హామీ ఇచ్చినాం, ఏదేదో మీద ఇట్లా చేసేద్దాము అన్నట్టే కనబడుతున్నది. కాబట్టి ఈ రెన్యువల్స్. ఇంకొకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము అన్నప్పుడు మమ్మల్ని తప్పుపట్టారు. మీరు ఎట్లా రెస్ట్రిక్ట్ చేస్తారు, నియంతలా మీరు ఇది అని అన్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కూడా వారి స్టేట్మెంట్స్ కూడా చూసినాం మనం. మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు లేదు ఆల్టర్నేట్ క్రాప్ ఫార్మింగ్ కూడా మనం చేయాలి అని అన్నారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మామిడి తోటలు కానివ్వండి, బత్తాయి తోటలు కానివ్వండి, ఆయిల్ పామ్ కానివ్వండి. ఆయిల్ పామ్ అయితే మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్లాసెస్ తీసుకొని అగ్రికల్చరల్ ఆఫీసర్స్, వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళందరూ కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేసి మరి మనం ఆయిల్ పామ్ తీసుకున్నాం. కానీ మీరు ఇవాళ ఇందులో ఏమని పెట్టినరు, స్వల్పకాలిక వ్యవసాయానికే మేము ఇస్తాం కానీ దీర్ఘకాలిక వాటికి ఇవ్వం, ఈ మూడింటికి కూడా వర్తించదు అని. అంటే ఇన్ని కోతలు ఎందుకు? ఇచ్చినప్పుడేమో హామీలు రైతులు, ఇప్పుడేమో కండిషన్స్ అప్లైడ్, ఇప్పుడేమో మేము ఇవన్నీ కోతలు చేస్తాము అనేది, వాతలు పెడతాం మేము రైతులకు అనేది. ఇది కరెక్ట్ కాదు. తొందరపాటుగా రేపు చేసేస్తాము, ఏదో మేము ఇచ్చినాం కదా అనేసి నిలబెట్టుకుంటాం, మీద చేస్తాము అనేది కాదు. ప్రతి ఒక్క రైతుకు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీంతో ఏమైతుందంటే నిజంగా చాలా బాధాకరం. మేము కొందరికే సెలెక్టెడ్ గా చేస్తాము, మిగతా వాళ్ళని వదిలేస్తాము అని అంటే, మీరు ఇచ్చిన హామీతోని అందరు కూడా వెళ్ళి రుణాలు తీసుకున్న పరిస్థితి. మీరు ఇచ్చిన హామీతోనే, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో వెళ్ళి తీసుకోండి 2 లక్షలు మా ప్రభుత్వం వస్తుంది ఇస్తుంది అని. కానీ ఇవాళ మీరు ఈ కండిషన్స్ పెడితే, ఈ నిబంధనలు పెడితే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాబోతున్నది. అందుకే ఇమీడియట్ గా ప్రభుత్వం ఈ సూచనలను కూడా స్వీకరించుకొని వీటి మీద మరి ఎట్లా చేంజెస్ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వమంటారా? ఈ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొంత లేట్ గా ఇవ్వమంటారా? అంటే డిలే కంటే ఇమీడియట్ గా వాళ్ళకి టైం ఉన్నది. ఈ కండిషన్స్ ఎత్తేసేయండి. ఈ కండిషన్స్ ముందు లేకుండే కదా, ఇప్పుడు కదా మీరు కండిషన్స్ పెట్టింది. సో ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి నియమం, ఎందుకంటే మేము రేపు ఇవ్వకండి అని అనగానే వాళ్ళది ఇప్పుడు పాయింట్ ఏముంటుందంటే, అగో చూసిర్రా
వీళ్ళకి ఎంతసేపు పోస్ట్ పోన్ చేయాలని ఉంది అనేది అంటారు. మేము అనేది ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. రేషన్ కార్డు పెట్టింది ఒక కుటుంబం అని గుర్తించడానికి మాత్రం పెట్టాం కానీ అది ఒక పెద్ద కండిషన్ ఏమీ కాదు అంటున్నారు. శ్రీనివాస్ గారు, విఠల్ గారు ప్రస్తావించిన అంశాలకి మీరు ప్రస్తావించిన అంశాలకి ప్రభుత్వం తరఫున సమాధానం విన్నారు. ఒకటి, దయచేసి ల్యాండ్ హోల్డింగ్ రైట్స్ యాక్ట్ మనం అవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. మీకు ఫ్యామిలీగా రేషన్ కార్డ్ చూపెట్టొచ్చు గాక, కానీ పార్టీషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేటి పాస్బుక్స్ కానివ్వండి ఇవి వేరేగా ఉంటాయి. ఆల్రెడీ విఠల్ గారు కూడా చెప్పారు, బై వన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు రేషన్ కార్డ్ ని గుర్తింపుగా అంటున్నారు కదా, సరే అదే పాయింట్ తీసుకుందాం. దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు సూచనలు తీసుకోండి. ఏమన్నా అంటే తెలుగులో వచ్చింది ఇది ఒకటి అంటున్నారు కదా, మేము సూచనలు ఇస్తున్నాము. రేపో మాపో హౌస్ కూడా మొదలవుతుంది. మీరు రేపు చేసేసి ఇమీడియట్ గా ఏమైతే తెలుసా నష్టము, రేపు ఇమీడియట్ గా చేసేసినాం, కొందరికి చేసేసినాం అని అంటే మిగతా వాళ్ళు నష్టపోతారు. ఎందుకు అంటే మనం మర్చిపోతున్నాం, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులను మీరు తీసుకున్నారు కదా, దరఖాస్తుల్లో మీరు చాలా క్లియర్ గా నంబర్ ఇచ్చారు. అది ఇప్పటి వరకు ఒక పబ్లిక్ డొమైన్ లో లేదు, వెబ్సైట్ లో కూడా లేదు. 1,28,84,383 దరఖాస్తులు వచ్చినాయని సీఎం గారు ప్రెస్ నోట్ ద్వారా సీఎంఓ నుంచి రిలీజ్ చేశారు. నంబర్ 1. అభయహస్తం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చినాయి. నంబర్ 2. ఇవెందుకు చెప్తున్నాను అంటున్నారా, అదే నోట్ లో ఏమనుంది అంటే కొత్త రేషన్ కార్డుల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చినాయి అని మెన్షన్ చేసింది ముఖ్యమంత్రి గారు ప్రెస్ నోటు. మీరు ప్రజాపాలన ఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఇవాళ మళ్ళా కొత్త నంబరు అక్కడ జియోలో లేదు. మీరు ఇప్పుడు 6 లక్షల వాళ్ళకు కూడా వస్తది అని అంటారు. ఇక్కడనేమో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు 19,92,000 అంటే సుమారు 20 లక్షల దరఖాస్తులు. వాళ్ళందరూ రైతులు కాదు కదా, మీరు చేసిన ఎక్సర్సైజ్ లేదు ఇక్కడ ఎక్సర్సైజ్ లేదు. మీరు మళ్ళా రేషన్ కార్డు ఫస్ట్ ఏమో జియోలో పెడతారు. దానికంటే ముందు జూన్ లో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి, అసలు రేషన్ కార్డు అవసరం లేదు అని మీరు చెప్పారు. తర్వాత మీరు ఇన్ రిటర్న్ జియోలో మీరు చెప్తున్న తెలుగు జియోలోనే మీరు మెన్షన్ చేశారు. తర్వాత ఇవాళ మేము లేదు వెనక్కి తీసుకుంటున్నాం అనేసి అంటారు. కొత్త జియో తీయండి. కిసాన్ సమ్మాన్ నిధి విషయంలో మీరు చాలా సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఏమని అంటున్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మేము దాని గురించి అడుగుతలేము. నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ క్రీమీ లేయర్ పాయింట్స్ అడుగుతలేను. కిసాన్ సమ్మాన్ నిధిలో చాలా స్పష్టంగా 4th and 5th పాయింట్స్ ఉన్నాయి సతీష్ గారు. అని చదవమంటే నేను చెప్తానది. నంబర్ 3 పాయింట్ ఏముంది, క్లాస్ 4 ఎంప్లాయీస్, గ్రూప్ డి ఎంప్లాయీస్ కి కూడా కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కి కూడా. సో అదొకటి. ఆల్ సూపర్ యాన్యుయేటెడ్ రిటైర్డ్ పెన్షనర్స్ హూస్ మంత్లీ పెన్షన్ ఇస్ ₹10,000 ఉన్న వాళ్ళకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ అందుకే ఇప్పుడు మన దగ్గర పాయింట్ నంబర్ 5, ఆల్ పర్సన్స్ హూ పేడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ లాస్ట్ అసెస్మెంట్ ఇయర్, ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళకు రావు. సరే మేము క్రీమీ లేయర్ లేకుంటే ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడతలేము. క్లాస్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇట్లా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారండి. వాళ్ళకి ఏది కూడా వర్తించదు అని మీరు ఇవాళ ఏదైతే దీన్ని కేటగిరికల్ గా తీసుకున్నారు, ఫ్రెష్ జియోనన్నా రిలీజ్ చేయండి. కిసాన్ సమ్మాన్ నిధి కాదు. మేము ఇచ్చిన హామీ ప్రకారంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో, ఎంతమందికి 2 లక్షల రుణాలు ఉన్నాయో అది మేము చేస్తాము అని మీరు చెప్పండి. అట్లాంటిది ఈ కండిషన్స్ పెట్టేసి జియో ఒకటి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆది శ్రీనివాస్ అన్నను నేను డిబేట్ గెలుచుకొని శ్రీనివాస్ అన్న ఆచలో నేను కృషాంగ్ ని దబాయించేసిన చెప్పేసిన అయిపోయింది. ఫార్మర్స్ వాళ్ళు ఏం చూసుకుంటారు, ఒక నిమిషం అన్న, వాళ్ళ అకౌంట్ లో పైసలు పడ్డాయా లేదా, 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది సొల్యూషన్ కావాలి.